సో ప్రధానంగా ఉదయం 8 గంటల నుంచే ఇక తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మొదలైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక్కో రౌండ్ ఒక్కో రకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. ప్రధానంగా బరిలో నిలిచినటువంటి అభ్యర్థులకు చెమటలు పడుతున్నాయి. ఆ పార్టీల ప్రధాన నాయకులకు సైతం మరి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని, అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఫలితాలను చూస్తూ ఉంటే ఇక వెన్నులో వణుకు పుడుతుంది. ఈసారి మేయర్ పీఠం దక్కుతుందా, చేజారుతుందా అంటూ 3 ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇక బిక్కుమంటూ ఫలితాలను చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో ఇప్పటికీ దాదాపు 47కు సంబంధించినటువంటి స్థానాల్లో ఇక ఎవరు గెలిచారు, ఎవరు ఓడారనేటువంటి ఒక అప్డేట్స్ అయితే వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 116 మున్సిపాలిటీల్లో 37 స్థానాల్లో గెలిచింది. బీఆర్ఎస్ 7 స్థానాల్లో గెలిస్తే అదర్స్ 1 స్థానంలో గెలవడం జరిగింది. సో ఇలా ఓవరాల్గా 116 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఫలితాల్లో 45 స్థానాల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. 45 స్థానాల్లో కాంగ్రెస్, 37 స్థానాల్లో గెలిచినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. 7 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించినట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా అసలు ఇప్పటి వరకు అంటే ఉదయం 8 గంటల నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి సమయం వరకు మనం కనుక ఓవరాల్గా మరి ఫలితాలను కనుక చూసినట్టయితే సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలను చూస్తే జిన్నారం మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉన్నాయి. ఈ 20 వార్డులో బీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 6, బీజేపీ 4, స్వతంత్రులు 2 స్థానాలని గెలుపొందినట్టుగా తెలుస్తోంది. ఇక చాలా అప్డేట్స్ అవుతున్నాయి. ప్రతి ఒక్క అప్డేట్ మనం చూద్దాం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మున్సిపాలిటీకి సంబంధించి చూస్తే ఓవరాల్గా 18 వార్డులు ఉన్నాయి రంగారెడ్డి జిల్లా చేవెళ్ళలో. ఆ 18 వార్డులలో మరి కాంగ్రెస్ 12 స్థానాలు, బీజేపీ 2 స్థానాలు, బీఆర్ఎస్ 4 స్థానాలని కైవసం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.